మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో వరుసగా చైన్ స్నాచింగ్ ఘటనలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. అంతరాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠాను ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. డెలివరీ బాయ్స్ ముసుగులో ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ దొంగతనాలు చేస్తున్నారని తెలిపారు పోలీసులు. ఈ నెల 17వ తేదీన ఎల్బీనగర్ పరిధిలో వరుసగా చైన్ స్నాచింగ్ చేసిన 2 నిందితులను పట్టుకున్నారు పోలీసులు. చైతన్యపురి, నాగోల్, హైత్ నగర్ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడ్డారని తెలిపారు. ఢిల్లీకి చెందిన అక్షయ్ కుమార్ శర్మ, రోహిత్ 2 నిందితులను అరెస్ట్ చేశారు. గతేడాది కూడా హైదరాబాద్ పరిధిలోనూ చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారని తెలిపారు ఎల్బీనగర్ డీసీపీ అనురాధ. ఎల్బీనగర్ జోన్ లో 3 పోలీస్ స్టేషన్స్ లిమిట్స్ లో ఒక 3 చైన్ స్నాచింగ్లు, ఇంకొక అటెంప్ట్ రిపోర్ట్ కావడం జరిగింది. ఇది ఇమ్మీడియట్ గా ఈ అఫెన్సెస్ రిపోర్ట్ కాగానే ఇమ్మీడియట్ గా ఫర్దర్ స్నాచింగ్ ని ప్రివెంట్ చేయడానికి అండ్ ఆల్సో డిటెక్షన్ ఆఫ్ ఈ స్నాచింగ్ కేసెస్ కి ఎఫర్ట్స్ కోసము 3 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఈ 3 టీమ్స్ అవైలబుల్ టెక్నికల్ ఎవిడెన్సెస్ అండ్ అదర్ ఎవిడెన్సెస్ ఆధారంగా 2 అక్యూజ్ ని ఢిల్లీలో అప్రిహెండ్ చేయడం జరిగింది. ఆ 2 స్నాచింగ్ అఫెండర్స్, ఒకరి పేరు అక్షయ్ కుమార్ శర్మ, ఇంకొక అతను రోహిత్. వీళ్ళిద్దరూ ఢిల్లీకి చెందిన వాళ్ళు అక్యూజ్డ్. ప్రీవియస్ గా వీళ్ళ మీద అక్షయ్ కుమార్ శర్మ మీద 21 స్నాచింగ్ అఫెన్సెస్ అండ్ ఈ రోహిత్ అనే అతని మీద 13 స్నాచింగ్ అఫెన్సెస్ ఢిల్లీ అండ్ మహారాష్ట్ర, నాగ్పూర్ లో కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి. చైన్ స్నాచింగ్ కేసులో పట్టుబడిన 2 ఢిల్లీకి చెందిన వారని తెలిపారు డీసీపీ అనురాధ. డెలివరీ బాయ్స్ గా జీవనం కొనసాగిస్తూ 2017 నుంచి చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నారని చెప్పారు. 2 నిందితులపై గతంలో న్యూఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో అనేక చైన్ స్నాచింగ్ కేసుల్లో నిందితులుగా ఉన్నారని గుర్తించామన్నారు. ఒక్కో నిందితుడిపై దేశవ్యాప్తంగా 20కి పైగా కేసులు నమోదయ్యాయని చెప్పారు పోలీసులు. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోనే 13 కేసులున్నాయన్నారు డీసీపీ అనురాధ. ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకుని చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నారని చెప్పారు. నిందితుల నుంచి 55 గ్రాముల బంగారు చైన్లు, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు పోలీసులు. ఎల్బీనగర్ జోన్ లో అయిన 3 స్నాచింగ్ కేసెస్ లో కూడా ప్రాపర్టీ ఇంటాక్ట్ రికవర్ కావడం జరిగింది అండ్ వాళ్ళిద్దరిని ఇవాళ అరెస్ట్ చూపించడం జరుగుతుంది. దీంట్లో మెయిన్ గా చైతన్యపురి పోలీస్ ఎస్హెచ్ఓ సైదులు, డిఐ గురుస్వామి అండ్ ఎస్ఐ విక్రమ్ రెడ్డి అండ్ అదర్ టీమ్ అండ్ ఆల్సో వాళ్ళని సూపర్వైజ్ చేసిన ఏసీపీ ఎల్బీనగర్ అండ్ అడిషనల్ డీసీపీ గారిని అప్రిషియేట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ అఫెన్సెస్ ఆ రోజు మనకి ఫస్ట్ అఫెన్స్ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ అయింది 9:20కి. దాని తర్వాత నాగోల్ పిఎస్ లో ఒక అఫెన్స్ రిపోర్ట్ అయింది. దాని తర్వాత చైతన్యపురి పిఎస్ లో ఒక అఫెన్స్ అండ్ ఇంకొక అటెంప్ట్ రిపోర్ట్ కావడం జరిగింది. నగర్ జోన్ లో అయిన కేసెస్ లో కూడా గోపాల్పురం పిఎస్ లిమిట్స్ లో ఒక బైక్ అఫెన్స్ థెఫ్ట్ చేయడం జరిగింది. ఆ బైక్ మీద ఈ అఫెన్సెస్ అన్ని కమిట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ బైక్ ని ఒక దగ్గర అబాండన్ చేసిండ్రు. ఆ బైక్ కూడా రికవర్ చేయడం జరిగింది. చైన్ స్నాచింగ్ దొంగలను పట్టుకున్న పోలీసులను అభినందిస్తూ రివార్డులు అందజేశారు డీసీపీ అనురాధ. మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని తెలిపారు పోలీసులు.